ఇంకా ఏమైనా కావాలా? లేదు మ్యామ్, ఓన్లీ జిఎస్టీ డాక్యుమెంట్స్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా ముందే చెక్ చేసుకోండి. ఓకే ఓకే మ్యామ్. మూత తెరవడం తప్ప దీన్ని ఎలా వాడాలో తెలియదే. అమ్మగారు చెప్పిందేమో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? వాణి, ఆ, మేక్ ఇట్ ఫాస్ట్. ఆ, అలాగే అమ్మగారు. దేవుడా, రాదని చెప్పలేను, అమ్మగారు చెప్పింది చేయలేను. నన్ను నువ్వే కాపాడాలి. ఆంటీ, చాలా మెయిల్స్ ఉండటం వల్ల వాణి కన్ఫ్యూజ్ అవుతుందేమో. నేను తనకి హెల్ప్ చేయనా? అఫ్ కోర్స్, ష్యూర్ ప్రీతి. మెయిల్లో జిఎస్టీ డాక్యుమెంట్స్ తీసి సీఏకి ఫార్వర్డ్ చేయి. ష్యూర్ ఆంటీ. ఆంటీ సెండ్. ఓకే, సాయి గారు చెక్ చేసుకోండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, ఐ రిసీవ్డ్ మెయిల్. ఓకే, థ్యాంక్ యూ. వాణి, ఏమైంది నీకు? ఇంత చిన్న పని చేయడానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే అమ్మగారు, మీరు కంగారుగా చెప్తుంటే నాకు చాలా భయం వేసిందమ్మా. అందుకే వెంటనే అర్థం చేసుకోలేకపోయాను. చూడమ్మా, ఇలా ఉండకూడదు. రేపొద్దున నువ్విలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేయాలి. ఇంతకన్నా ఎక్కువ ప్రెషర్ కండిషన్లో వర్క్ చేయాలి. సో బీ ప్రిపేర్ ఫర్ దాట్. ఓకే? తనకి అర్థమయ్యేలా నేను చెప్తానులేండి ఆంటీ, మీరు వెళ్ళండి. సరే సరే. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అనిల్. నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే పై ప్రాణాలు పైకి పోయేవి. నువ్వు చేయి పట్టుకోగానే నాకు అభయహస్తంలో అనిపించింది ప్రీతి. నీకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు. అయ్యో, నువ్వు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను సరసు? నేను ఈ ఇంట్లో ఉంటున్నదే నీకోసం. నీలో వచ్చిన ఈ మార్పే ఈ రోజు నన్ను కాపాడింది ప్రీతి. నేను ఇలా మారడానికి కారణం నువ్వే కదా సరసు. నన్ను మార్చిన ఈ రుణం తిరిగి తీర్చుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? మన మధ్య రుణం కాదు ప్రీతి, అక్క చెల్లెళ్ళ బంధం ఉండాలి, సరేనా? నాకన్నా ముందే ఇంటికొచ్చి అక్కవయ్యావు. నీ వెనకే ఉండి నిన్నే ఫాలో అవుతూ చెల్లిగా నేననుకున్నది సాధిస్తాను. అదే ఆంటీని ఇంప్రెస్ చేయడం, అందరి చేత మంచి అనిపించుకోవటం,
ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ప్రీతి. నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకమే నాకు ముఖ్యం. సరేగాని నువ్వేంటి ఇంకా ఇలా పని మనిషిలా బట్టలు వేసుకున్నావు? అందరూ నన్ను క్షమించేంత వరకు నేను ఇలానే ఉంటాను సరసు. ఏం అవసరం లేదు, నువ్వు నాతో రా. ఎక్కడికి రా చెప్తాను. రా సరసు. ఏ ఇదిగుమ్మా, ఈ చీర కట్టుకో. అయ్యో వద్దు వద్దు సరసు, ప్లీజ్ నన్ను కొన్ని రోజులు ఇలా పని మనిషిలానే ఉండనివ్వు. అలా ఏం కుదరదు, నువ్వు నీలా ఉంటేనే అందంగా ఉంటావు. ఇదిగో తీసుకొని ఈ చీర కట్టుకో. అది కాదు సరసు, మరి నీలో మార్పు వచ్చిందని అందరూ నమ్ముతున్నారు కదా. ఈ డ్రెస్ తీసేసి నువ్వు ఎప్పుడు వేసుకునే బట్టలే వేసుకోవాలి. అది నేనిచ్చే ఈ చీరతోనే మొదలవ్వాలి. అది కాదు సరసు, నేను చెప్పేది. ఇదిగో మీరు కాదు కూడదు అంటే నా మీద ఒట్టే. ఏ అయ్యో తీసుకో మరి. సరే. గొర్రె కసాయి వాణ్ణి నమ్మటం అంటే ఏంటో అనుకున్నాను, కానీ లైవ్ లో చూపిస్తున్నందుకు థ్యాంక్స్ సరసూషి. ప్రీతి వెళ్ళు. అయ్యో రాహుల్ బాబు, బాబు బాబు రాహుల్ బాబు వదలండి బాబు. నువ్వేం మాట్లాడుతూ ఈరోజు రొమాంటిక్ సాంగ్స్ రాహుల్ బాబు, ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఇదిగో రాహుల్ బాబు, మల్లెపూలు కూడా తీసుకొచ్చా. ఈ రోజు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. బాబు రాహుల్ బాబు, ఈ రోజు వదలండి. నువ్వేం చెప్పొద్దు, రాహుల్ నేను బాబు. వినను. రాహుల్ బాబు, రాహుల్ బాబు ప్రీతి ఇక్కడే ఉంది, వదలండి. ప్రీతి లేదు, కీర్తి లేదు. వద్దు ఎస్కేప్ రాహుల్ అవడానికి బాబు. కథలు చెప్పకు. అసలు ఈ రోజు మంచి మూడ్ లో అయ్యో, ఉన్నాను. రాహుల్ నువ్వేం బాబు. డిస్టర్బ్ సారీ ప్రీతి, నువ్వున్నా అని తెలియక. నో ప్రాబ్లం రాహుల్, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండే కదా, మీ ఇద్దరి మధ్యలో ఉన్నందుకు నేనే సారీ చెప్పాలి. రాహుల్ బాబు, ఈరోజు ప్రీతి చేయబట్టి ఎంత పెద్ద గండం తప్పిందో తెలుసా? ఏంటది?
ప్రీతి, అయినా నా పాస్వర్డ్ నీకెలా తెలుసు? అంటే మనం కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు షేర్ చేసుకున్నాం కదా రాహుల్, మర్చిపోయావా? ఓ యా, కరెక్ట్. ఐఎమ్ సారీ. ఇన్ని రోజులు నువ్వే మా ప్రాబ్లంగా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు మాకు సొల్యూషన్గా మారడం, మాకు సపోర్ట్గా నిలబడడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ప్రీతి. మీరెప్పుడూ హ్యాపీగా ఉండటమే నేను కోరుకునేది. ఓకే దెన్, నేను వెళ్ళి నా రూమ్లో రెడీ అవుతాను. అయినా ఏంటి రాహుల్ బాబు మీరు కొంచెం కూడా అయ్యో క్షమించండి బాబు, ఏదో కోపంలో అనుకోకుండా. క్షమించాలంటే నువ్వు ఈ పువ్వులు పెట్టుకోవాలి. దొంగ బాబు మీరు. మీరే పెట్టండి. నేను నీకు పూలు పెట్టాను కదా, మరి రిటర్న్ గిఫ్ట్గా నువ్వు నాకు ముద్దు పెట్టాలి. అబ్బా మొదలెట్టారా? రోజు ఇదే పని ఏంటి మీకు? ఏయ్ సరసు, ఏం చేయను? 4 రోజులు ఆగమని ఆ రోజు పంతులు గారు చెప్పారా? అప్పటి వరకు తప్పదు కదా మరి. అబ్బా ఆ. పెద్ద బడేయండి మీకు. ఇదేమైనా పెద్ద పరీక్ష? ఇది పరీక్ష కాదు, శిక్ష. సరసు, టైం వేస్ట్ చేయకుండా ముద్దు పెడతావా పెట్టవా? ప్లీజ్ సరసు, ప్లీజ్. తప్పదు కదా. సరే. ఏయ్, ఆగా. ఏమైంది బాబు? ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు. సరే. ఇదేంటి బాబు, ఇలా అయితే నాకెలా అందుతారు? అందుకోవాలి మేడం. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాల్సిన మీరే ఇలా నీరు కారిపోతే ఎలా చెప్పు? కమాన్. రాహుల్ బాబు. సరసు, అలా ఎలా సరసు? సరస్సునా మజాకనా? ఆహా, అబ్బో, ఏమో అనుకున్నాను గాని పొట్టిదానివే గాని గట్టిదానివే. ఏంటి బాబు? ఏయ్ ఏయ్, ఊరికి అన్నానులే సరసు.
ప్రీతి, ఈరోజు మ్యాజిక్ షో ఏమైనా ప్లాన్ చేశారా? ఎవరైనా మెజిషియన్ వస్తున్నారా? అలాంటిదేం లేదు వనజక్క. మరి సెటప్ ఏంటబ్బా? వదరా వదరా వదరా, టచ్ చేయొద్దు. ఏ షాక్ కొడుతుందా? నిజంగా షాక్ కొడితే నిన్నెందుకు ముట్టుకోద్దని చెప్తుంది? అయినా పుస్తకం చేతిలో పట్టుకొని తిరగడం తప్ప ఏమైనా చదువుతున్నావా? ఆ, ఈ సంగతి ఏంటో తెలుసుకున్న తర్వాత చదవడం స్టార్ట్ చేస్తాను. అయితే మేడం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి వదినా. అంటే ఈ సర్ప్రైజ్ ఆంటీ రివీల్ చేస్తారా రాహుల్? యా ప్రీతి. ఏంటి వాగ్దేవి, రండి చెప్తాను. నువ్వంత సంతోషంగా ఉన్నావంటే ఇది ఖచ్చితంగా శుభవార్త. అవునండి, చాలా పెద్ద శుభవార్త. అదిగో మేడం వచ్చేస్తున్నారు, గెట్ రెడీ. ఆ మేడం, ఈ సర్ప్రైజ్ ఏంటో చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది మేడం. తొందరగా ఓపెన్ చేయండి మేడం. చూడాలని మీరంతా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రివీల్ చేయాలని నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. అయితే ఆలస్యం ఎందుకు మేడం, త్వరగా క్లాత్ తీయండి. ఆహాహా, నేను కాదు, రాహుల్ వాణిక్కడా? అనుకున్నా మేడం హ్యాపీనెస్ చూసినప్పుడే డౌట్ వచ్చేసినది. తిట్లని నాకు, గిఫ్ట్లని దానికి. వాణి వాణి వాణి, కమ్ కమ్. అమ్మా, ఇదిగో ఉదయం నుంచి మీరేమీ తినలేదు. కనీసం ఈ పళ్ళరసమైనా తాగండి. ముందు పళ్ళరసం కాదు, ఇది పక్కన పెట్టు. వనజ, ఇది తీసుకో. నువ్విట్రా, రా రామ్మా. అదంతా తర్వాత చెప్తాను. ముందు అర్జెంటుగా ఈ క్లాత్ ఓపెన్ చెయ్యి. అమ్మా, నేనా? అవును, నువ్వే. మేడం, ఇది మన కొత్త ఇన్స్టిట్యూటా మేడం? ఆ డిజైన్ చాలా బాగుంది మ్యామ్. డిజైన్ కలర్ కాదు తేజ, అక్కడున్న పేరు చదవండి. నీ విశ్వవిద్యాలయ. వాణి వాణి, చూడు చూడు, నీ పేరు మీద విశ్వవిద్యాలయం. తనకేదో చదవటం రానట్టు నువ్వు చెప్పడం ఎందుకు రాహుల్? అంటే నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నాను వదినా. నా కోడల్ని నా అంత స్థాయికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఈ సర్ప్రైజ్ గిఫ్ట్.
ఇన్ని రోజులు ఏ సంస్థ స్టార్ట్ చేసినా దానికి నా పేరే పెట్టడం ఆనవాయితీగా మారింది. కాని ఇప్పుడు అభిమానంతో పద్ధతి మార్చాను. వాణిని నా పక్కన నిలబెట్టుకోబోతున్నాను.